నాయుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేశాడు. రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేశాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సహకారంతో మరి నేను స్వయంగా తీర్మానం చేసే భాగ్యం నాకు దక్కింది. అదేవిధంగా రెండోసారి కూడా బీఆర్ఎస్ 2లో కూడా మళ్ళీ ఒకసారి కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది. అయితే అప్పుడు 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న మోడీ మొండిగా ఎలక్షన్లకు వాడుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ల ముందు ఈ కార్యక్రమం అంటే మరి వారి సహకరించడం వల్ల సుప్రీంకోర్టు ముందుబడి అన్ని పార్టీలు వారి వారి తరపున వారి అడ్వకేట్స్ని పంపించి గొప్పగా సుప్రీంకోర్టులో వాదించి మరి చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. నిజంగా అది మాదిగా ఉపకులాలే కాకుండా ఎస్సీలో ఉన్న 59 కులాలకు సమన్వయం జరగడానికి ఒక మంచి తీర్పు. 30 సంవత్సరాలు పోరాటం చేసిన కృష్ణ మాదిగకు, అసలు బాసిన అమరులకు, మాదిగ వీరులకు మరి దాన్ని ఆ తీర్పును అంకితం చేస్తూ దయచేసి మాలలు ఎదిగిన మాలల ఉచ్చులో పడొద్దు. రెండవది, రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణి, ద్వంద్వ వైఖరితోటి మాల మాదిగల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రజాహిత కార్యక్రమాలు చేసి ప్రజాపాలనలో ఒక్క మంచి పని చేసి ఇప్పటి వరకు పేరు తెచ్చుకోలే. మరి ఇప్పటికైనా మా మధ్యలో చిచ్చు పెట్టకుండా సామరస్యంగా ముందుకు పోయే విధంగా ఇప్పటికే జనగణన జరుగుతూ ఉంది. 90% వరకు అయిపోయిందని చెప్తా ఉన్నారు. కొన్ని దిక్కులో 100% అయిపోయిందని చెప్తున్నారు. సో ఇప్పటికే మాదిగా సింగిల్ మాదిగా 70% ఉన్నట్టు అంచనాలు బయటకు వస్తూ ఉన్నాయి. మీ వాట మీరు తీసుకోవాలి, మా వాట మేము తీసుకోవాలనే ఒక నిబంధనతో ముందుకెళ్లే కార్యక్రమం. నిజంగా సామాజిక న్యాయం అంటే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడమే. ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే వాళ్ళు అంబేద్కరిజానికి వ్యతిరేకం, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. ఇక్కడున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రత్యేకంగా కడియం శ్రీహరి గారు దాదాపు 94 నుండి 2024 అంటే దాదాపు 94 నుండి 104 30 సంవత్సరాలు దళితులకు మొత్తం కూడా ఆయనే హరించుకుంటున్నాడు. అంటే ఆయనే మొత్తం అందరిది దోసుకుంటున్నాడు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాదిగా పేరుతోటి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిండు. జిల్లా మొత్తానికి ఏకైక మంత్రిగా ఉన్నాడు. ఒక్క మాదిగ బిడ్డను కూడా నేను ఎస్సీ అని ఆయన చెప్పుకోకపోవడమే కాకుండా ఒక్క మాదిగ బిడ్డకు కూడా సాయం చేసిన సందర్భం లేదు. ఆయన మార్కుగా ఏమన్నా వరంగల్ జిల్లాకు చేసిందంటే అట్లా కూడా ఏమి చేయలేదు. ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వరంగల్లో ప్రత్యేకంగా మాదిగలను ఒక పక్కనేమో ఎన్కౌంటర్లు, రెండో పక్కనేమో దండోరా ఉద్యమంలో పనిచేసే నాయకులందరి మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో పాలు చేయడం, నన్నైతే రాసి రంపాన పెట్టడం. నేను ఇవాళ రాజకీయాలకు వచ్చి నేను ప్రజా వైద్యుడిగా ఉండి వైద్యం చేసుకుంటున్న నన్ను మాదిగల ఆత్మగౌరవం కోసం, మాదిగల ఉనికి కోసం, అస్తిత్వం కోసం దండోరాలో పనిచేస్తున్నందుకు కక్షగట్టి మరి ఆనాడు అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఏనాడు కూడా దళితుల పక్షపాతి కానీ లేదా మాదిగలకు ఉండడం కానీ చేయలే. మళ్ళీ రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అసలు కులం బయటకు వచ్చి నేను భయంలా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఉరగబెట్టింది ఏం లేదు. దళితుల కోసం దేవుడు నాకు చిన్న అవకాశం ఇచ్చినా కూడా మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మాదిగలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారని చెప్పి తీసుకోవాలనే ఒక నిబంధనతో ముందుకెళ్లే కార్యక్రమం. నిజంగా సామాజిక న్యాయం అంటే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడమే. ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే వాళ్ళు అంబేద్కరిజానికి వ్యతిరేకం, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. ఇక్కడున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రత్యేకంగా కడియం శ్రీహరి గారు దాదాపు 94 నుండి 2024 అంటే దాదాపు 94 నుండి 130 సంవత్సరాలు దళితులకు మొత్తం కూడా ఆయనే హరించుకుంటున్నాడు. అంటే ఆయనే మొత్తం అందరిది దోసుకుంటున్నాడు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాదిగ పేరుతోటి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిండు. జిల్లా మొత్తానికి ఏకైక మంత్రిగా ఉన్నాడు. ఒక్క మాదిగ బిడ్డను కూడా, నేను ఎస్సీ అని ఆయన చెప్పుకోకపోవడమే కాకుండా ఒక్క మాదిగ బిడ్డకు కూడా సాయం చేసిన సందర్భం లేదు. ఆయన మార్కుగా ఏమన్నా వరంగల్ జిల్లాకు చేసిందంటే అట్లా కూడా ఏమి చేయలేదు. ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వరంగల్లో ప్రత్యేకంగా మాదిగలను ఒక పక్కనేమో ఎన్కౌంటర్లు, రెండో పక్కనేమో దండోరా ఉద్యమంలో పనిచేసే నాయకులందరి మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో పాల్చేయడం, నన్నైతే రాసి రంపాన పెట్టడం. నేను ఇవాళ రాజకీయాలకు వచ్చి నేను ప్రజా వైద్యుడిగా ఉండి వైద్యం చేసుకుంటున్న నన్ను మాదిగల ఆత్మగౌరవం కోసం, మాదిగల ఉనికి కోసం, అస్తిత్వం కోసం దండోరాలో పనిచేస్తున్నందుకు కక్షగట్టి మరి ఆనాడు అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఏనాడు కూడా దళితుల పక్షపాతి కానీ లేదా మాదిగలకు ఉండడం కానీ చేయలే. మళ్ళీ రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అసలు కులం బయటకు వచ్చి నేను భయంలా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఉరగబెట్టింది ఏం లేదు దళితుల కోసం. దేవుడు నాకు చిన్న అవకాశం ఇచ్చినా కూడా మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మాదిగలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారని